మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరొకసారి దేవుని వాక్యం అనే గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. అందులో బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. ఈ రాత్రి వేళ మన జీవితాలలో ప్రభు ఏమై ఉన్నాడో, ఆయన మాటలు ఎలా ఉంటున్నాయో మనం వినబోతూ ఉన్నాం. దేవుని మాటలు చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనటువంటి మాటలు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడే సమయాన్ని మనం ఆయనకు ఇవ్వడం ద్వారా మనం ఏమవుతాం తెలుసా? ధన్యులం అవుతాం. కాబట్టి ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి న్యాయాధిపతుల గ్రంథాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో ఈరోజు వాక్య ధ్యానాన్ని మనము ఆలోచన చేద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములోను, ఆ తర్వాత 2వ వచనములోను, 3వ వచనములోను చాలా విషయాలు రాయబడ్డాయి. కానీ మనకు అవసరమైన మాటలు న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులేరు గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు మోయాబు రాజున ఎగ్లోనును బలపరచెను. అదే అధ్యాయం అనగా న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనం. ఆ కాలమున వారు మోయాబీయులలో బలము గల శూరులైన పరాక్రమశాలను 10,000 మందిని చంపిరి, ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలు చేతుల క్రింద అణచబడగా దేశము 8 సంవత్సరము నిమ్మళముగా ఉండేను. మరలా చదవరిలో దేశం ఎలాగున్నది? నిమ్మళముగా ఉండేను. ప్రభు తన మాటలు ఈ రాత్రి వేళ మన వినికిడిలో ఆయన ఆశీర్వదించునుగాక. మేము చిన్న ప్రార్థన చేద్దాం. గరుడైన తండ్రి, మా రక్షకుడా, మీకు స్తోత్రాలు. వాక్యం మీరై ఉన్నారు. ప్రజలు మీతో ప్రభు ముఖాముఖిగా వినాలని ఆశ కలిగి ఉండగా ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న వారిని మీరు ఆశీర్వదించి బలపరచమని, మీరు మాట్లాడితే ప్రయోజనకరం, దీవెనకరం, ఆశీర్వాదకరం అలాగూ మీరు చేయగలరని మీ కృపలో ప్రభు ఈ రాత్రి మాట్లాడమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ వచన భాగాలు మనం చదువుతున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథం అంటే ఒక మనిషి తర్వాత, అంటే ఈ అధ్యాయాలు ముందు అధ్యాయాలు కానీ మనం చదివితే యెహోషువ తర్వాత మరల ఎవరు వచ్చారంటే న్యాయాధిపతుల కాలం జరిగింది. అంటే రాజు లేడు ఇశ్రాయేలు ప్రజలకి. రాజు లేకున్నప్పుడు వాళ్ళు ఎలాగ బ్రతుకుతుంటే ముందు వచనాలు మనం గమనం చేస్తే, ఈ న్యాయాధిపతుల గ్రంథానికి ముందు వచ్చిన చూస్తే వారు జీవితాల్లో మనం చూసినప్పుడు వాళ్ళు ఇష్టంగా జీవిస్తున్నారు, వాళ్ళు ఇష్టంగా ఉన్నారు. దేవుని ప్రజలు ఎలాగనంటే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చూసినప్పుడు మోషే మృతి పొందిన తర్వాత వాళ్ళు ఎట్ట తయారయ్యారంటే దేవుడికి ఏదైతే నచ్చలేదో అలా తయారవుతూ వచ్చారన్నమాట జనాంగం అంతా. యెహోవా దృష్టికి దోషులైరి, యెహోవా దృష్టికి హీనము పొందబడిన వారు, యెహోవా దృష్టిలో వారు చూడడానికి అసహ్యులుగా మార్చబడ్డారు. వారెవరు? వారు దేవుని ప్రజలే. ఎవరిని ఆరాధిస్తున్నారు? సృష్టికర్తని యెహోవాను ఆరాధిస్తున్నారు. అంటే ఆరాధించే వారు ఎలాగలేరు? వారి అంతరంగాలు సరిగ్గా లేవు, వారి ఆలోచనలు సరిగ్గా లేదు, వారి హృదయాలు సరిగ్గా లేదు, వాళ్ళ బ్రతుకులో సరిగ్గా లేదు. పేరుకు మాత్రమే ఇశ్రాయేలు ప్రజలు, పేరుకు మాత్రమే పరిశుద్ధులు, పేరుకు మాత్రమే ఆరాధికులుగా ఉన్నారు. కానీ ఆయనకు అవమానం కలిగించినటువంటి క్రియలు వారి జీవితాలు. వారు యెహోవా దృష్టికి మరలా 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 అనే పదాలు చాలా బాగుంది. ఎక్కువగా వారు నిమ్మళంగా ఉండడం కంటే బాధలు ఎక్కువగా అనుభవించారు. చాలా వరకు ఈ గ్రంథములు చదివితే న్యాయాధిపతుల గ్రంథంలో కఠినమైన బాధ, హీన స్థితిలోనికి వచ్చి వారు బాధింపగా, వారు వేధింపగా, వారు శ్రమ పొందించగా బానిస బ్రతుకులు బతికారు. వాళ్ళు దొరలు దొంగలు అవుతారంట. చూడండి, దొరగా ఉన్నవారు ఎలాగైతుందంటే దొంగ కలిగిన జీవితంగా మార్చబడ్డారు. దేవుని ప్రజలు ఏలువారుగా ఉండవలసిన వారు అన్యుల చేతిలో అప్పగించబడ్డారు. కారణం ఏమిటో తెలుసా? దేవుడే వారిని అలా చేశాడు. ఇప్పుడు అనిపిస్తుంది, దేవుడు ఎందుకు అలా వాళ్ళు చేయాలి, దేవుడు ఎందుకు వాళ్ళని చేయాలి అంటే దేవుడికి ఏమైనా సరదానా లేక సంతోషమా?
దేవుడు ఎందుకు వారిని అలా చేస్తున్నంటే రీజన్ మనం చూద్దాం రండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి ఏమయ్యారట? దోషులైరి అని మాట చూస్తున్నాం. వారు ఏమైపోయారు? దోషులయ్యారు. ఆ మాట చూస్తున్నాం. వాడు అంతకు ముందుగా వారు ఎలాగుంటే దాసులుగా ఉన్నారు. దాసులు ఏమయ్యారు? దోషులయ్యారు. ఎందుకు వారు అలా కావాల్సి వచ్చిందంటే వాళ్ళ జీవితాల్లో సరైన బ్రతుకులు లేవు. వాళ్ళ అంతరంగం నిమ్మళం లేదు. వాళ్ళ అంతరంగంలో నెమ్మది లేదు. వారి జీవితాలు దేవునికి దోషులైన వలన దేవుడిని మోయాబు రాజునటి ఎగ్లోనుకు బలపరిస్తే వాళ్ళ చేతి కిందకి వీళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ చేత ఇక్కడ రాబడిన మాట 14 వచ్చుడో 18 సంవత్సరాలు మోయాబు రాజుకు దాసులైరని రాయబడింది. ఎన్ని ఏళ్ళు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు వాళ్ళు ఎట్లంటే అంత బాధ అనిపిస్తున్నారు. ఈ రోజుల్లో మన జీవితాలకు కూడా బాధలకు కారణం, శ్రమలకు కారణం, కష్టాలకు కారణం, కన్నీళ్ళకు కారణం తెలుసుకోవాలి. దేవుడు ఎవరిని శోధించడు. దేవుడు పరిశీలిస్తాడు, పరిశీలిస్తాడు. మనం ఎలాగున్నామా ఇప్పుడు పిల్లకాయలకి పరీక్షలు రాబోతాయి రాబోయే రోజుల్లో. ఎందుకని రాయబోతుంది? ఈ సరికంతా సంవత్సరం చదివారు చదువు, వీళ్ళు ఎంత మాత్రం చదవడానికి అని చూస్తున్నాం. అర్థమవుతుందా? చదువు పరీక్షలు ఎందుకంటే వాళ్ళని పరిశీలించడానికి, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ టాలెంట్. పరీక్షలు లేవనుకో వాళ్ళు చదువుతారా? ఎగ్జామ్స్ లేవంటే ఒక్కడని ఏదైనా నేర్చుకుంటాడా? ఏది నేర్చుకోడు, కాలక్షేపంగా చేస్తాడు. ఇక్కడ మనం గమనం చేస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో వారు దాసులయ్యారు. కారణం దాసులు ఇవ్వాల్సి వచ్చారు. అమ్మా, నువ్వు యజమానుడిగా ఉండాలంటే నీలేముండకూడదు? దోషం ఉండకూడదు, నీలో పాపం ఉండకూడదు. నువ్వు బాగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, సంతోషంగా ఉంటే దాసుడు బ్రతకూడదు. అంటే దాసుడు అంటే హీనమైన స్థితిలో ఉన్నవాడైపోతాడు. స్వతంత్రుడుగా ఉండాలి నువ్వు. యేసు ప్రభువారిని ఈ లోకానికి వచ్చి నేనేం చేశాడు? స్వాతంత్రం ఇచ్చాడు నీకు. గలతీ 5:1 ప్రకారం ఏమిచ్చాడట? చదువు నేను ఒక మాట బైబిల్లో. గలతీ 5:1 అక్కడ ఏం రాయబడుతుందో మనం చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక ఈ స్వాతంత్రము అది దాసులుగా చేశాడు రాయబడలేదు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు. రోమా పత్రికలు అంటాడు, మీరు పాపానికి దాసులుగా ఉన్నారు కానీ ఇప్పుడు నీతికి దాసులైతిరి అన్నాడు. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమి ఇచ్చాడు? స్వాతంత్రమే ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాల్లో వారు తమ స్వాతంత్రాన్ని కోల్పోయారు. కాబట్టే బాధలకు దోషులైపోయారు. దేవుడు వారి జీవితాన్ని చూసినప్పుడు అన్యుల చేతికి అప్పగించే స్థితిలో పంపించాడు. 18 సంవత్సరాలు వాళ్ళ దగ్గర బాధపడ్డారు, వాళ్ళు నలిగిపోయారు. అమ్మా, యజమాని ఉంటే పనోడు ఎటుంటాడు? యజమాని లేకపోతే పనోడు ఎటుంటాడా? యజమానుడు ఉన్నప్పుడు భయపడతా ఉండాలి, కష్టంగా చేయాలి. యజమాని నేను సంతోషంగా చేస్తాడు, కొంచెం కూర్చుంటాడు, కొంచెం ఎంజాయ్గా ఉంటాడు, అది వేరు. ఇక్కడ యజమానుడు ఉండగా వాళ్ళ జీవితంలో బానిసం. ఎంత కష్టమో తెలుసండి. అన్యుల చేతికి అప్పగించబడ్డం అంటే ఎంత ఘోరం. దేవుని ప్రజల్ని ఏలాల్సింది ఎవరు? దేవుని ప్రజలే. అన్యులు ఏలకూడదు. ఈరోజు నిన్ను అన్యులు ఏలుతున్నారా లేక దేవుని ప్రజలు నిన్ను ఏలుతున్నారా? నీ మీద అధికారం విశ్వాసులకు ఉందా, అన్యులకు ఉందా? ఒక మాట చెప్పనా, ఈరోజు విశ్వాసులకు ఇవ్వాల్సిన గౌరవం విశ్వాసులకు ఇవ్వక విశ్వాసులు అన్యులకు ఇచ్చే గౌరవ విశ్వాసులకు లేదు. అన్యులకు ఇచ్చినంత గౌరవం ఎవరికి లేదు. అది ఈరోజు విశ్వాసులుగా మనం ఉండి విశ్వాసులకు విలువ ఇవ్వాలి, మనం దేవుని బిడ్డలకు విలువ ఇవ్వాలి. కానీ దేవుని బిడ్డలకు విలువ లేక అన్యులకు విలువిస్తున్నారు. అన్యులకు విలువిస్తే నష్టపోయేది ఎవరికి? విలువ ఇవ్వద్దు కానీ వారికంటే వీరు బెటర్ కానీ కాదు. దేవుని ప్రజలు మంచి మార్గంలో, సన్మార్గంలో, దేవుని మార్గంలో నిన్ను నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. లోకం మరి నేనేం చేస్తుంటే రమ్మంటుంది. లోకం నేను రమ్మంటే రోడ్డు పాలు చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. లోకంతో రాజీ పడ్డావా మన జీవితం ఏమండి చిరిగిపోయిన స్త్రాకుతో సమానం అయిపోతుంది.
ఎవరితో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి. సరైన జీవితం లేనప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే అన్యుల చేతికి అప్పగిస్తే 18 సంవత్సరాలు వారు ఎంత బాధపడ్డారో చూస్తున్నాం. ఇప్పుడు 29వ వచనం మీద మనం ధ్యానం చేద్దాం. 29వ వచనం, వాళ్ళ జీవితాలు అలా ఉంటూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం గమనం చేద్దాం. 29 ఎక్కడ? న్యాయాధిపతుల గ్రంథం 3:29. ఆ కాలమున చూడండి ఎంతమంది చెప్పారంట. వాళ్ళు ఎట్టున్నారు? వాళ్ళ దగ్గర దాసులుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు? స్వతంత్రులుగా చంపగలిగినంత ధైర్యంలోనికి వచ్చారు వాళ్ళు. ఎంతమంది ఎలాంటి వాళ్ళు చంపారంటే వాళ్ళు బలము గల శూరులైన పరాక్రమశాలులు అని రాయబడింది. పరాక్రమశాలు, బలవంతులు. అసలు వాళ్ళు ఎలాగున్నారు? వాళ్ళ దగ్గర బలహీనులుగా ఉన్నారు. బలహీనులకి బలం ఎవరిచ్చారంటే తెలుసా? దేవుడు ద్వారా కలిగించబడింది. ఆ బలానికి కారణం ఎవరంటే ఒక వ్యక్తి ఇక్కడ రాయబడుతుంది. అతని పేరు మనం ఇక్కడ చూడాలి. అతని పేరు ఏహూదను అనే మాట మనం చూస్తున్నాం. అతను గెరారు కుమారుడైన ఏహూదును రక్షకునిగా పంపించి వారి పక్షాన్ని నిలబడి ఒక గొప్ప కార్యం చేశాడు. ఆ తర్వాత మనం చూస్తే కింద వచనంలో వారు దేశము 8 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. నిమ్మళం ఏం రాయబడింది అక్కడ? నిమ్మళంగా ఉంది. ఎప్పుడు నిమ్మళంగా ఉందంటే ఒక రక్షకుని పంపించినప్పుడు వారి జీవితాలు ఎలాగుందని నిమ్మళంగా ఉంది. ఆ రక్షకుడు ఎవరు అంటే ఏహూదును చూస్తున్నాం. ఏహూదు ద్వారా ఏం జరిగిందంటే ఒక వ్యక్తిని గురించి ఎగ్లోని ఎలాంటివంటే బహుశూలకారుడు. అతని గురించి రాయబడుతుంది. అతని దగ్గరికి వెళ్ళి అతని పర్మిషన్ అడిగి అతని దగ్గర ఉన్న తర్వాత తన తొడలో కత్తి తీసుకెళ్ళి అతను పొడిచి వెంటనే తప్పించుకొని మరొక ప్రాంతం నుంచి వచ్చి మొత్తం మీద ఇశ్రాయేలు ప్రజల్ని బలపరిచి, ఇదిగో రాజుగారు ఇలాగయ్యారు, మీరు బలవంతులుగా ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజును చూసుకునే లోపల వీళ్ళందరూ వాళ్ళతో పడి వాళ్ళు ఏం చేశారు? చంపారు. మొత్తం మీద వాళ్ళందరూ చనిపోయినప్పుడు వీళ్ళకి ఏం కలిగిందంటే 8 సంవత్సరాలు నిమ్మళంగా ఉన్నారు. ఎన్నేళ్ళు? 8 ఏళ్ళు నిమ్మలంగా ఉండడానికి రీజన్ ఏంటి? వాళ్ళు జయించడానికి గల రీజన్ ఏంటి? అది కూడా ఆలోచించాలి. ఏం బాగానే ఉంటే నా అప్పు తీరిపోయిందండి అంటే అప్పు తీరకపోయింటే వాళ్ళు ఏమున్నట్టు? ఏం మా సంతోషం కూడా నా కార్యం జరిగిందండి, ఓకే సంతోషం అంటే హృదయంలో నెమ్మది కాదు, నిమ్మళమైన జీవితం, ప్రశాంతమైన జీవితం కలిగేది. దీనికి కారణం ఏమిటంటే చూద్దాం. 14వ వచనంలో కాదు కానీ 15వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. యెహోవాకు మొర్రపెట్టగా, అది వాళ్ళు నిమ్మళంగా రావాలని అంటే గందరగోళమైన జీవితంలో, బాధలో, దుఃఖములో, వేదనలో ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది మా జీవితం ఎలాగుంది. ఇప్పటికే 18 సంవత్సరాలు నరకాన్ని అనుభవిస్తున్నారు, దాచపు బ్రతుకుతున్నారు. తెలుసుకున్నారు, బుద్ధి వచ్చింది. ఒరే మనం చేసినంత కూడా దేవునికి విరోధమైన పనులు, మనం ఎవరితో ఉండాలి? మనం దేవునితోనే బ్రతకాలని ఆలోచించారు. మొత్తం మీద అలా ఆలోచించినప్పుడు వారు దేవునికి ప్రార్థన చేశారు. ఒక వ్యక్తి జీవితంలో అంతరంగం నిమ్మళంగా ఉండాలంటే ఏం చేయాలి? అది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏ రూపంలో ఒక రూపాన దేవుడు నీ పక్షాన కార్యం చేసి నిన్ను ఆ బానిస నుంచి బాగు చేస్తాడు. ఆ బానిసగా ఉన్న నిన్ను, బందీగా ఉన్న నిన్ను విడిపించి నిన్ను నడిపిస్తాడు. అందుకే కదా నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. కదండి, శ్రమలోనైనా విడవడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగున్నారు? శ్రమలలోనే ఉన్నారు, కష్టములోనే ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, బాధలోనే ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు, ఇక్కట్లో ఉన్నారు. ఆ పరిస్థితులు తాను చేసిన పని. అమ్మా, ఈ వాక్యం వింటున్నవారు ఎవరైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు మొదట గుర్తెరుగు. నీ అంతరంగం నిమ్మళంగా ఉండాలంటే చంచలత్వం కాదు, కదిలించగలిగిన జీవితం కాదు, అస్థిరమైన జీవితం కాదు,
స్థిరమైన జీవితం కావాలంటే ఇశ్రాయేలు చేసిన పని ఈ రాత్రి వేళ నువ్వు చేయాలి. వాళ్ళు ఏం చేశారు? న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారం లేక 14వ వచనం ప్రకారం వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు. కాబట్టి మనం నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలి? నిమ్మళంగా ఉండాలంటే ఏం చేయాలి? అది ఎవరికి ప్రార్థన చేయాలి? అక్కడేమో యెహోవా, ఈరోజు యేసుక్రీస్తు ఎలాగో ప్రార్థన అంటే ఆయన నామం పేరట ప్రార్థన చేయాలి. యెహోవా నామంలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిజం జరిగిన కథ. గత ఆదివారం రోజు కొత్తపల్లి మిట్టలో వాక్యం అందిస్తున్నాను. నేను సాల్మన్ వెళ్ళి మీటింగ్లో ఉన్నాం. మేము పోయిన రోజు కరెంట్ వస్తుంది పోతుంది, కరెంట్ వస్తుంది పోతుంది, కరెంట్ వస్తుంది పోతా ఉండదు. ప్రభువా, ఇంత దూరం వచ్చామయ్యా ఈ కార్యక్రమం చేయడానికి, ప్రభువా నీ వర్తమానం అందించడానికి. ఆయన అడిగాను, ఏమయ్యా కరెంట్ వస్తుంది పోతుంటేనా? ఎప్పుడు జరగలేదని అన్నాడు. ఏందట? ఆయన వాక్యం చెప్తుంటే కరెంట్ వస్తుంది పోతుంది, మళ్ళీ వస్తుంది పోతుంది. నన్ను చూస్తాడు ఏమని కానీ అంటున్నా నేను. దేవుడైనా వాడున్నాడు. మళ్ళీ మనసులో ప్రభువా ఇక వాక్యం అందించాలి, ఇంత దూరం వచ్చాం, ఈ మ్యూజిక్ పెడుతున్నాం, పాటలు పాడాలి, నిన్ను సంతోషంగా ఆరాధించాలి ప్రభు అని ప్రభువా మేము ప్రార్థన చేసుకున్నాం మనసులో. నేను కూర్చొని అదేమండి దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడు, నేను నమ్ముతాను. ఎప్పుడైతే నా హృదయపూర్వకంగా ప్రభువా నాకు నీ పక్షాన నేను నిలబడ్డానో ఈ కార్యం నేను విజయంతో వెళ్ళాలి ప్రభువా అని నేను అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా నా వర్తమానం ముగించేదా కరెంట్ ఆగినే అవ్వలేదు. మళ్ళీ నేను ప్రార్థన చేసి ఆమెన తర్వాత నా మనసులో ఆ తర్వాత కరెంట్ ఒకసారి వచ్చిన తర్వాత ఆగలేదు. ఏమండి? కార్యం ముగించేదాకా. తర్వాత సంగతి అట్టా మనకు వద్దు. మన కార్యం ఏమైంది? విజయమైంది. అంటే మనం ఆధారం ఎవరేనంటే ప్రభువే. ఇది లైవ్లో జరిగింది. సాల్మన్ అడగడం కావాలంటే దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే ఏ కార్యం జరగనట్టు భూమి ఏదేది లేదు. ఎప్పుడు కొన్ని జరగవలసినప్పుడు అప్పుడు జరిగిస్తాడు ఆయన. జరిగించే సమయంలో ఇప్పుడు కరెంటు ఇప్పుడు రాకుండా ఏమండి ఇంత ఆర్గ్యుమెంట్స్, కీబోర్డు, అలాగే అన్ని వీడియోలు, ఇవన్నీ రికార్డులు, ఇవన్నీ మొత్తం లగేజ్ తీసుకెళ్ళి మనం అలా చేస్తున్నప్పుడు అప్పుడు కరెంట్ లేకపోతే ఆ కెమెరాకి ఏం లాభం ఉంది, ఆ తర్వాత ఆ మ్యూజిక్కి ఏం లాభం ఉంది? అంత కష్టపడిన దూరం పోయినటువంటి దాదాపు 50 కిలోమీటర్లు కావచ్చు, 60 కిలోమీటర్లు బండిలో పోయి అంత దూరం పరిచయం చేసినప్పుడు అవన్నీ ఎందుకు మనకి రాకుండా ఎత్తుకొని పోతే ఎట్టనిపిస్తుందా? మనక సంతోషం అనిపిస్తుందా? ఏం ప్రభు ఇంత దూరం వచ్చాను ఆయన అని బాధ అనిపించదా? వేదన అనిపించదా? దేవుడు మన కన్నీళ్లను, మన బాధని, మన శ్రమను, మన దుఃఖాన్ని దేవుడు చూస్తాడే లేదా? అదే సంగతి అండి. ఎక్కడనే ఏదో ఒక ఆటంకమే ప్రారంభించబడినా ఏమండి దేవుడు అద్భుతకరంగా తన ముగింపునిస్తున్నాడు. దానికి ప్రత్యక్ష సాక్షిగా ఈ మాటలు మనం వింటూ ఉన్నాం. కాబట్టి మనం నిమ్మళంగా ఉండాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిమ్మళంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అని మాట చూస్తున్నాం. రెండవది మనం చూద్దాం రండి. ఇక్కడే న్యాయాధిపతుల గ్రంథంలో నిమ్మళంగా ఉండాలంటే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. 5:31. యెహోవా శత్రువులు అలాగెందరూ నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందని పాడిరి. దేశము 40 సంవత్సరములు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఆయన ప్రేమించిన వారు సూర్యులాగుండి పాడి ఎట్టుంటారంట? నిమ్మళంగా ఉంటారు. ఇక్కడ ఒక అండర్లైన్. ఒకరు నిమ్మళంగా ఉండాలంటే ఏముండాలి? ఫస్ట్ నెంబర్ 1 ప్రార్థన ఉండాలి. రెండోది నిమ్మళంగా ఉండాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. అది అర్థం. మనం నిమ్మళంగా ఉండాలంటే ఏముండాలి? అంతే కదండి. ఇద్దరు మధ్యలో ప్రేమ ఉంటే హృదయం ఎట్టుంటుందా? ఇద్దరి మధ్యలో కక్ష కొట్లాట జరిగితే ఎట్టుంటుందా? నెమ్మది ఉండదు. నిమ్మళంగా ఉండంటే నెమ్మది కలిగి ఉండడం, ప్రశాంతత కలిగి ఉండడం. ఈరోజు ఏం కావాలి నీకు? ఇదే కావాలి. నెమ్మది లేదు. నెమ్మది లేకుండా ఎంత ధనం ఉన్నా ఏం లాభం అండి? ఒళ్ళంతా బంగారుండి ఒళ్ళంతా బంగారుండి ఎక్కడ చూసినా నీకు బంగారు ఉండొచ్చు. కానీ గుండెలో బాధ ఉంటే బంగారం ఏం విలువ చేస్తుంది? ఎంత బంగారం ఉంటేమయ్యా ఏమి లేకపోతే నెమ్మది లేకుండా విస్తారమైన
ధనముండుట కంటే. అంతేనా? పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి, పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి. వాళ్ళు దేవునితో ఉండలేకపోతున్నారు. చాలామంది చెప్పిన సాక్ష్యం, మీరున్నంత నిమ్మళంగా మేము ఉండలేకపోతున్నాం అన్నారు. ఈవెన్ సేవకులుగా దేవుని వాక్యం చెప్పే మా ఎదుటినే కోట్లకు పడగలెత్తిన వారు నేను నోటారు, నేనే సాక్షిని. అడెవరు చెప్పటో విలేకరు పోయి అడిగితే ఎట్లయితే మైక్ పెట్టుకుని అడుగుతారో అండి చెప్పండి అంటే పెడతారు చూడండి, అట్లా నా ముందర వాళ్ళు చెప్పారన్నమాట. మీరున్నంత ప్రశాంతంగా, మీరున్నంత ఆనందంగా, మీరు పడుకున్నంత నెమ్మదిగా, మీరు పడుకుంటే నిద్ర వస్తుంది సార్ మీకు, మేము పడుకున్నా మాకు నిద్ర రాదు. కారణం తెలుసా? వాళ్ళు సుఖాల మీద ఉన్నారు, ఏమిటి ఈ లోక భోగాల మీద ఉన్నారు. వాళ్ళ స్థానాన్ని తగినట్టు వాళ్ళు ఉండాలని ఆశపడుతున్నారు. తప్పు లేదు, వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు, వాళ్ళు కోరుకోవడంలో తప్పు లేదు. కానీ పరిస్థితుల ద్వారా వాళ్ళు శ్రమల పాలవుతున్నారు. కానీ ఒక విశ్వాసగా సేవకుడిగా ఉంటాడు, ప్రభువా ఏమున్నా నీ చిత్తమే నాయన, మాకేం రావాలన్నా, మాకేం పోవాలన్నా, మాకు ఏది ఉండాలన్నా, కలిమైనా లేమైనా అన్నీ నేర్చుకోవాలి ప్రభువా అంటావలేదా? ఒక విశ్వాసి ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడాలి? అంతే. ఆయన్ని ప్రేమించుడు నేర్చుకోవాలి విశ్వాసి. ప్రేమ లేని వాడైతే నాకు పాత్రుడే కాడు. బైబిల్ అంటది, ఎవడైనా నన్ను వెంబడించువాడు ఏముండాలి? తను తాను ఉపేక్షించుకొని సిలువను ప్రేమించాలి. నన్ను ప్రేమించువాడు అన్నాడు బైబిల్లో. యేసయ్యను ప్రేమించాడు ఈ భూమి మీద ఎవరు చెడిపోలేదు. లోకాన్ని ప్రేమించేమిడా చెడిపోయారు. ప్రేయస్సులు ప్రేమించి కూడా చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు ప్రేమించా? ప్రేయసి. ప్రియురాలు ప్రేమించి చెడిపోయిన వారు భూమి మీద ఉన్నారు. కోట్లు. ఏమండి అర్థమవుతుందా? గోడకి పెట్టినటువంటి సున్నం, స్త్రీకి పెట్టిన డబ్బు ఇంకా సంపాదించలేమనే వాళ్ళు ఎంతోమంది వింటున్నాం మనం. ఈ పదాలు మనం వింటున్నాం. అంత మోసం, అంత అక్రమం, అంత అన్యాయం. కొంతమంది జీవితాలయ్యా ఇదే మా బ్రతుకు అనుకుంటున్నారు వాళ్ళు. ఎన్నో రకాలు ఈ భూమి మీద దాటి గురించి నేను మాట్లాడడం లేదు. వాళ్ళ కష్టం, వాళ్ళ కడుపాత్రం, వాళ్ళు ఏమేమో భూమి మీద ఏమో చేస్తున్నారు, అవన్నీ మనకు అవసరం లేదు. కానీ నిన్ను ప్రేమించే ప్రభువు ఉన్నాడని మాత్రం గుర్తుపెట్టుకో. ఇక్కడ రాబడిన మాట, ప్రేమించువారు నిమ్మళంగా ఉంటారు. ఎవరు ప్రేమించేవాళ్ళ? అది దేవుని కంటే దేని ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు దూరం అయిపోతుంది. గుర్తుపెట్టు. నాకంటే దేని ఎక్కువగా ప్రేమించేవాడు ఎవడు నా యందు నిలిచి ఉంటాడు, నేను వాళ్ళు ఉంటా. నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తున్నాడు ఆయన. కాబట్టి నువ్వు నిమ్మళంగా ఉండాలంటే ఎవరిని ప్రేమించాలి? యేసయ్యనే ప్రేమించాలి. అది కూడా రూల్ ఏం తెలిసినా, ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు. ఎవరా? ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు. దీంట్లో కూడా స్వార్థమే. ఏమ్మా, కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో ఏమి లేదు, స్వార్థాలు లేవా? ప్రేమ ఏమిటి? ఈ లోక ప్రేమ ప్రపంచానికి 2 అక్షరాల పదం. ప్రేమ అనే పదం, పెళ్ళి అనే పదం పెనవేయబడింది. కాబట్టి ప్రేమ బంధం సరిగ్గా లేనప్పుడు మన అంతరంగంలో ఏమి లేదు. ఈరోజు ప్రేమ కొరకు ఏమన్నా ఒక అమ్మాయిని చూసానండి, ఏందమ్మా ఇవన్నీ కాట్లు అంటే గుమ్మనాడు సార్ అడగద్దు, నా బాధ ఎక్కువ. ఏమయ్యా వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఈడు కూడా అదే పరిస్థితి. ఒకడైతే రైలు కింద పోయి కొట్టుకుంటున్నాడు, ఇంటికి వచ్చి స్విచ్ బాక్స్ బయలు కొడుతున్నాడు. వాడు ఎవరంటే ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది. ఈడేమో ఆమంటది, ఆమె వీడంటది. లోక ప్రేమలో ఏముంది తెలిసిన? మోసం, స్వార్థాలే. కానీ దేవుని ప్రేమలో స్వార్థం లేదు, మోసం లేదు. ఆయన ప్రేమ లోతు కనిపెట్టలేము. ఆయన ప్రేమకు లోతు లేదు, ప్రేమకు వెడల్పు లేదు, నీ ప్రేమ ఎంతో మారదయ్యా. ఆయన ప్రేమ, ఆయన లోతు మనం అసలు చెప్పలేము భూమి మీద. అంతగా మనం ప్రేమించాడు. ఆయనలా ప్రేమించిన వారి భూమి మీద ఎవరు ప్రేమించలేదు. ప్రేయస కంటే ఎక్కువగా నేను ప్రేమించాడు కాబట్టి నువ్వు ప్రేమించంతే. ఆయన ప్రేమను చూపించాడు. యేసయ్య లోకం ఎంతో ఎంతో ప్రేమించే బైబిల్ ఉంది, ఎంతో అనలేదు. కాబట్టి యేసయ్య నేను ప్రేమించాడు. రాత్రి నువ్వు కూడా ఆయన ప్రేమిస్తూ నువ్వు బాగుంటావు. నువ్వు ప్రేమిస్తాయని బాగుండు. 3వ విషయం చూద్దాం. 1 ప్రార్థన ద్వారా నిమ్మళంగా ఉంటావు, ప్రేమ ద్వారా నిమ్మళంగా ఉంటావు. 3వ విషయం చూద్దాం. బైబిల్లో యెషయా గ్రంథంలోనే 33:20, యెషయా గ్రంథం 33:20లో అక్కడ నా మాట రాయబడుతున్నా చూద్దాం. నిమ్మళము అనే పదం రాయబడింది అక్కడ. నిమ్మళమైన కాపురం. ఏ కాపురం ఇది?
నిమ్మళమైన జీవితం, నిమ్మళమైన ప్రేమ, నిమ్మళమైన కాపురం. కాపురం అంటే ఏంటండి? కాపురం ఎక్కడ ఉంటారు? గుడిసెలైన కాపురమే, మిద్ది మీద అయిన కాపురం, రేకుల కింద అయిన కాపురమే, చెట్టు కింద అయిన కాపురమే. ఈరోజు కాపురం కాపలాలు అయిపోయినాయి. నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. కాపురం కాపలాలు అయిపోయింది. ఎందువల్ల తెలిసిన? ఇందువల్ల కాపురాలు కాపలాగా తయారైపోయింది. లాకులో ఏంది? వాస్తవానికి నిజంగా భార్యాభర్తలు ఎటువంటి మచ్చ లేకపోతే ఏ లాకులు అవసరంలా. ఏంది? వాట్సాప్కి ఒక లాకు, ఇన్స్టాగ్రామ్కి ఒక లాకు, తర్వాత నెంబర్కి ఒక లాకు, ఫోన్పే లాకులు ఎత్తే సంగతి వాస్తవానికి వాళ్ళకిద్దరికెత్తుకో అది కూడా లాకు తెలవాలి. అవునండి, ఆ లోకం అని చెప్పే మాట కదా, బైబిల్ గ్రంథం సగభాగం అన్నారు కదా. ఏమి లాక్కులేమో అవసరం లేదు. ఇప్పుడు అర్థమంటే లాక్కు ఉందంటే నీలే ఉన్నట్ట. అది లాక్కు ఉందంటే నీకు లోకం ఉందంటూ, లాకు నీలా ఉందంటే లోకం నీలా ఉన్నట్టు. కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం. ఏ కాపురం ఇది? ఇక్కడ రాబడిన మాట మళ్ళీ చదువునైనా 32:20లో 32:20 ఉత్సవ కాలంలో అది నిమ్మళమైన కాపురం ఉండాలి. మా ఇంటున్న వారు ఎవరైనా సరే నీళ్ళు ఎలాగ ఉండాలి? నిమ్మళమైన కాపురం ఉందిగా. నిందలతో నిండిపోయిన కాపురంగా ఉందా? రచ్చలతో నిండిపోయిన కాపురంగా ఉందా? గలాటలతో నింపిపోయిన కాపురంగా ఉందా? నిమ్మళంగా నీ కాపురం ఉండాలంటే ఏం చేయాలి? 32:17 ఎక్కడ? యెషయా గ్రంథం 32:17. అది నిమ్మళము కలుగును. ఆ మాట గమనించు. నిమ్మళం కలగాలంటే ఏముండాలి? నీతి లేక పవిత్రత. కాబట్టి ఒకటి, నీలో నిమ్మళంగా ఉండాలంటే ప్రార్థన ఉండాలి. నిమ్మళంగా ఉండాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. నిమ్మళంగా ఉండాలంటే పవిత్రత ఉండాలి. నీతి ఈజ్ ఈక్వల్ టు పవిత్రత. ఒకటే నీతి అన్న పవిత్రత అన్న. పవిత్రంగా ఉండాలి ఇల్లు. ఎట్టుండాలి? అపవిత్రంగా ఉండకూడదు నీ ఇల్లు. నీ ఒళ్ళు అపవిత్రంగా ఉండకూడదు. నీ బ్రతుకు అపవిత్రంగా ఉండకూడదు. నీ జీవితం ఎలా కనిపించాలి? పవిత్రం, కన్యకగా ఉండాలి నీ జీవితం. కుటుంబం అంటే ఒక కుటుంబం ఎలా కనిపించాలంటే దేవునికి కన్యకలా కలిగిన కుటుంబం ఉండాలి. కల్తీ కుటుంబం కాదు, కల్పన కుటుంబం కాదు, ఏమండి గలాట కలిగిన కుటుంబం కాదు, రచ్చలు జోడించే కుటుంబం కాదు. కల్తీ లేకుండా ఉండాలి. కల్తీ అయినా అనుకో నువ్వు కూడా కలిసిపోతావు లోకం అంతే. ఇక్కడ రాబడిన మాట నిమ్మళమైన కాపురంగా నీ కాపురం ఉండాలంటే ఎట్టుండాలి తెలిసిన? పవిత్రంగా నువ్వు బ్రతకాలి. నువ్వు నిమ్మళంగా లేకుండా పోతావు. నీ కాపురాలు చెడగొట్టుకుంటా నీకు నీవే అనుమానాలు, రచ్చలు, గొడవలు, మనస్పర్ధలు. ఏమండి ఈరోజు ఎన్ని కుటుంబాలు భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా తమ జీవితాలు, తమ కుటుంబాలు పాడు చేసుకుంటారు. మొదట బాగుంటారు, సంవత్సరం బాగుంటారు, 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ లోకం వాళ్ళ పరిస్థితులతో రాజీపడి ఏమైపోద్ది తెలుసండి? కొంతమంది చెప్తున్నప్పుడు బాధేస్తుంది. అయ్యా నా భర్త ఈ ఊరికి వచ్చినప్పుడు బాగున్నాడయ్యా, కరెక్ట్గా 6 నెలల తర్వాత తాగుపోతాడయ్యా, వ్యభిచారైపోయాడయ్యా, అన్ని అలవాట్లు బానిసైపోయాడయ్యా, భయంకరంగా కొడుతుండయ్యా, నువ్వు సంపాదించుకోరమ్మంటాడయ్యా, నేను కష్టపడి తెచ్చేస్తే తినేసి ప్యాకెట్ ఆడుతున్నాడయ్యా. ఎన్ని ఘోరాలు చెప్తానండి. ఎంత చెప్తాను తెలిసిన? అంత మాత్రం కదా, భార్యలు కూడా అలాగే తయారైనారు. భర్త ఎంత తయారుడో భార్య కూడా 2 కళ్ళు సమానమే. భర్తదో తప్పు లేదు, భార్యదో తప్పు లేదని ఇద్దరిలో తప్పులు ఉన్నాయి. ఈరోజు ఇద్దరు తప్పులు మనం వింటూ ఉన్నాం. ఏదేమని రాత్రి వేళసండి ఎన్ని తప్పులున్నా ఇప్పుడేమవ్వాలి? తప్పులు ఏం చేయాలి? సవరించబడాలి. ఆ తప్పులు తొలగిపోవాలి. ఆ తప్పులు రూపుమాపబడాలి. ఆ తప్పులు క్షమించబడాలి. ఆ తప్పులు చేయకుండా ఉండాలంటే నువ్వు చేయవలసిన పని, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు. నా కుటుంబాన్ని నా కాపురాన్ని నేను చెడగొట్టుకొని నిమ్మళం లేకుండా బ్రతుకుతున్నాను, సంతోషం లేకుండా బ్రతుకుతున్నాను. లోకం చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. ఇదిగో రకరకాల సుఖభోగాల వల్ల నేను అప్పులు పాలైపోయి నా కుటుంబం నెమ్మది లేకపోతాను. నేను సంపాదించిన బిడ్డ కూడా పెట్టలేకపోతే, కొంతమంది బిడ్డలు కూడా పెట్టలేండి. వాళ్ళ జీతం తెచ్చే 50,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, తమ బిడ్డలు కూడా పెట్టలేకపోతున్నారు. కారణం పరిస్థితులు నమ్మి, మనుషులు నమ్మి, వాళ్ళ నమ్మి, వీళ్ళ నమ్మి తమ జీవితాలు నష్టపోతున్నారు. ఈ రాత్రి వేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీ కాపురం చక్కబడాలంటే, నీ కాపురం చక్కబడాలంటే, నీ కాపురం దిద్దబడాలంటే కాపురాలు దిద్దుకోవాలి. కాపురాలు దిద్దబడాలంటే కార్యం చేసే వైపు చూడాలి. యేసు ప్రభు వారు
నీ కాపురం దిద్దగలడు.